హాయ్ అండి, వెల్కమ్ టు నర్వీ ఛానల్. ఈరోజు నేను మీతో ఒక హెల్తీ మల్టీగ్రెయిన్ దోశ రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఇది చాలా టేస్టీ, ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్ రెసిపీ అండి. మనం యూజువలీ వైట్ రైస్తో దోశ చేస్తూ ఎక్కువగా తింటూ ఉంటాం కదా, కానీ అప్పుడప్పుడు ఇలాంటి మల్టీగ్రెయిన్ దోశ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని మీకు తెలుసా? ఈ రెసిపీలో నేను యాడ్ చేసిన పప్పులు చాలా న్యాచురల్ ప్రోటీన్, ఫైబరు, ఐరన్, కాల్షియం లాంటి న్యూట్రిషన్స్ ఎక్కువ ఉంటాయండి. ఇది వెయిట్ లాస్కి చాలా మంచిది. అందుకే పిల్లలు, పెద్దలు అందరూ ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రెసిపీలోకి వెళ్దామా? ఇక్కడ హాఫ్ కప్పు దాకా మినప్పప్పు తీసుకున్నాను. హాఫ్ కప్పు రాగులు అయితే తీసుకునేసాను నేను. హాఫ్ కప్పు పెసల్లో అయితే తీసుకున్నాను. హాఫ్ కప్పు 1/3 కప్పు దాకా కీన్వా అయితే తీసుకున్నానండి. కీన్వా బదులు మీరు కొర్రలు, సజ్జలు, అరికెలు, సామలు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బాగుంటుంది. డిఫరెంట్గా ట్రై చేయండి. ఇక్కడ నేనైతే హాఫ్ కప్పు దాకా జొన్నలు అయితే తీసుకునేసాను. ఇక్కడ తర్వాత హాఫ్ కప్పు 1/3 కప్పు దాకా నేను ఇడ్లీ రైస్ అయితే ట్రై చేస్తున్నానండి. నేను ప్రతిసారి బ్రౌన్ రైస్ అయితే ట్రై చేస్తాను. ఈసారి నేను ఇడ్లీ రైస్ అయితే ట్రై చేస్తాను. మీరు కావాలంటే బ్రౌన్ రైస్ యాడ్ చేసుకోండి, ఇంకొంచెం క్రిస్పీగా వస్తుంది దోశ మాత్రము. తర్వాత 1/3 కప్పు దాకా శనగపప్పు అయితే తీసుకునేసాను. 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు అయితే తీసుకున్నానండి. జస్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఈ పప్పులన్నీ ముందుగా 4 నుంచి 5 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలండి. రాగులో కానీ జొన్నలో కానీ ఎక్కువ మనకు దుమ్ము అనేది కనిపిస్తూ ఉంటుంది. అందుకే మంచిగా వాష్ చేసుకుని నీళ్ళు పూర్తిగా శుభ్రంగా వచ్చేంత వరకు మనం కడుక్కునేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో సరిపడా మంచినీళ్ళు పోసుకునేసి కనీసం 8 నుంచి 9 అవర్స్ వరకు మంచిగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల ధాన్యాలు మెత్తబడతాయి. అలాగే గ్రైండ్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. దోశలు కూడా మెత్తగా రుచిగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పప్పుల్ని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ మనకు తగినన్ని వాటర్ పోసుకునేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దోశ కోసం అయితే బ్యాటర్ స్మూత్గా ఉండేలా చూసుకోండి. అదే ఇడ్లీ చేయాలనుకుంటే మాత్రం కొంచెం బరుగ్గా అంటే పలుకుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా బ్యాటర్ రెడీ అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని బాగా కలిపి మూత పెట్టేసి ఫర్మెంటేషన్ అయితే పెట్టేయాలి. సమ్మర్లో అయితే త్వరగా ఫర్మెంట్ అవుతుందండి. వింటర్లో కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మార్నింగ్ చూసేసరికి బ్యాటర్ బాగా పర్ఫెక్ట్ ఫర్మెంటేషన్ అయింది. సో ఇప్పుడు అవసరమైనంత బ్యాటర్ తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని దోశ కన్సిస్టెన్సీకి మిక్స్ చేసుకునేయండి. మిగతా బ్యాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకునేయండి. 3 to 4 days వరకు ఏం కాదు. ఒకవేళ కొంచెం పుల్లగా అనిపిస్తే దాంట్లో కొంచెం ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసి కారం దోశలాగా కూడా చేసుకునేయచ్చు. లేకపోతే పులుంటలు కూడా వేసుకునేయండి. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాన్ వేడయ్యాక దోశ వేసుకోవడమే అండి. నేనైతే ఆయిల్ బదులు బటర్ ఆర్ గీ అయితే యూజ్ చేశాను నేను. దోశ అయితే రెడీ అయిపోయిందండి. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్. కోకోనట్ చట్నీ లేదా టొమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ కాంబినేషను. ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్